పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కమలాపూర్ సహకార సంఘం అధ్యక్షులకి, మరిపల్లిగూడెం సహకార సంఘం అధ్యక్షులకి, గోపాల్పూర్ సహకార సంఘం అధ్యక్షులందరికీ మనమందరం సన్మానం చేసుకోవడం జరిగింది. వారందరూ సంఘాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ విషయం ఏంటంటే మనందరం ఎన్ని మీటింగ్లు పెట్టుకుంటున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం, కానీ ముఖ్యంగా ఏంటంటే రాజకీయాల్లో మనం చాలా మటుకు వెనుకబడిపోతున్నాం. అవకాశాలు ఉన్నా కూడా వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి అయిపోతుంది. కానీ ఏ అవకాశం వచ్చినా, ఇకపైన ఏ అవకాశం ఎవరికి వచ్చినా, అభివృద్ధికి వచ్చినా, మెరుగు వచ్చినా కూడా ప్రతి ఒక్క అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనకు అన్ని విధాలుగా నిధులు ఉన్నాయి, మనకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ శక్తి సామర్థ్యాలను వేరే వాళ్ళ కోసం ఉపయోగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా మనం ఎందుకు డెవలప్ కాకూడదు, మన నుండి ఒక ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు, మన నుండి ఒక జడ్పీటీసీ ఎందుకు కాకూడదు, మన నుండి ఒక ఎంపీ ఎందుకు కాకూడదు. అట్లయితేనే కదా మనకు కూడా కొన్ని పనులు జరిగేవి. ఏదైనా పనులు జరగాలంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. కాబట్టి మనం అందరం రాజకీయాల్లోకి ముందుకు వెళ్ళాలని, ఏ పార్టీ నుండైనా కానీ రాజకీయాల్లోకి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన మన బొమ్మశేఖరన్న గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి ఈ మధ్యనే మన మండలంలో ఉన్న 3 తెలంగాణ సంఘాలకు ఎన్నికలు జరగడం, అందులో కొత్త కార్యవర్గాలు రావడం, మరి వారిని గౌరవించి సన్మానించే కార్యక్రమాన్ని మరి ఈ కమలాపూర్ పద్మశాలి సంక్షేమ సంఘం నిర్వహించడం చాలా గర్వకారణమైనటువంటి విషయం. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి పద్మశాలి సంక్షేమ సంఘం అంటే కేవలం ఒక ఫైనాన్స్ వ్యవహారికంగానే డబ్బు ట్రాన్సాక్షన్ అనే కాకుండా మన కులానికి సంబంధించిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం చాలా సంతోషకరం. ఇంకా ముందు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఐక్యతతో చేపట్టాలి. ఇంకా తెలంగాణ అభివృద్ధి ఈ సంక్షేమ సంఘం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరియు వరంగల్ సీట్లో కానీ, అన్నకొండ సీట్లో కానీ ఇలాంటి అభివృద్ధి సంఘాలు చాలా వరకు ఉన్నాయి. కానీ మన మండలంలో 16 సంవత్సరాల్లో ఏకదాటిగా ఇంత ఐక్యతతో ఇది ముందుకు పోవడం చాలా సంతోషకరమైన విషయం. మన పద్మశాలి కుల సంఘం, ఈ సంక్షేమ సంఘం, చేనేత సంఘం, ఈ 3 యూనిట్లు ఇంకా ఉమ్మడిగా మన కుల అభివృద్ధి కొరకు కానీ, మన పారిశ్రామిక అభివృద్ధి కొరకు కానీ ముందడిగా అభివృద్ధి అవసరం ఉన్నది. ముఖ్యంగా రాజకీయంగా మనకు అన్ని రకాల హనుమలున్నా, తెలివితేటలున్నా మనం కొంచెం వెనకబడిపోతున్నాం. అక్కడనే మనం చాలా దెబ్బతింటున్నాం. మనం ఇంకో దగ్గర చేయడానికి జరుగుతుంది. అది ఏ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో మన స్థానం మనకు ఖచ్చితంగా మనకు కొట్టాల్సిన అవసరం ఉంది. మన సంఖ్యాబలం ఉన్నది, మనకు ఓట్లు ఉన్నాయి. పార్టీ పదవుల వల్ల కానీ, నామినేట్ పోస్టుల వల్ల కానీ మనకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి మన అధిష్టానాన్ని ఖచ్చితంగా నిలదీసి నిలబట్టి అడిగేటువంటి ధైర్యం మనం తెచ్చుకున్నప్పుడే మనం బాగుపడతాం. మరి అది గతంలో మనం ప్రభాకర్లో ఉన్నారు, దానికి 5 లక్షలు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ కూడా కొంత అమౌంట్ కేటాయించడం జరిగింది. దానికి ఒక బ్యాలెన్స్ వర్క్ కూడా ఉన్నది. దాని వరకు మేము మనం ఇలా ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా మేము పోరాడతాం. ఇలా బీజేపీ తరఫు నుంచి శివగంగులు, ఆయన కేంద్ర మంత్రి నుంచి వెళ్ళి బండి సంజయ్ నుంచి వారు ప్రయత్నం చేయాలి. ఇలా మన టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కూడా మన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. ఇది చేసి మనం అందరం చూసుకొని దాన్ని పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. అది పూర్తి చేసి మనం ఈ కొన్ని సమావేశాలు అక్కడనే ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరియు మనందరం ఐక్యతతో పద్మశాలి అంటేనే ఐక్యత. పద్మశాలి ఐక్యత వచ్చిందంటే ఇంకా ఎవరు పనికిరాదు. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ వస్తాయి. ఖచ్చితంగా మన మండలంలో ఒక 4-5 మన పద్మశాలి ఎంపీటీసీ వెళ్ళవాలి. ఒకరాజు ఎంపీకి, జెడ్పీటీసీ కూడా మన పద్మశాలి ఈ అవకాశం ఉంటే ఏ పార్టీ నుంచి కూడా కైవసం చేసుకోవడానికి మనందరం ఒక కంకణ పత్రంలో ఉండాలి. మిగతా కులాలు గుజరాత్ కానీ, గౌడ కానీ, మున్నూరు కాపు కానీ, యాదవ్ కానీ వాళ్ళకున్న తెగింపు ఐక్యత మనం లేకపోవడం అనేది మనం వాస్తవం ఒప్పుకోవాలి. దాన్ని విడనాడడం ఖచ్చితంగా. ఇవాళ వయసులే తగ్గేదో చెప్తారు. ఒకప్పుడు వయసులని భయపడి ఇలా మన భయం లేదు. ఇవాళ సంఖ్యాపరంగా చూస్తే ఏ మన మేధావులు, విద్యావంతులు